అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం కుమార షష్ఠి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చకులు ముందుగా క్షీరాభిషేకం, పంచామృతం, అర్చన, మహానైవేద్యం, మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామదాయ నమో నమ స్మృతిరామదాయ దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహ దేవాయ నమః. ఓం త్రయంబకం నిజామహే సుగంధం పుష్పవర్ధనం పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః. ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి? శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానము పురాతన దేవస్థానము. పూర్వం ఈ యొక్క విగ్రహం చెరువులో దొరికింది. చెరువు తవ్వుతుండగా చెరువు దొరికింది. దీని ప్రతిష్ఠిత సంతానం లేని వారి సంతానం కలుగుతుంది. ఈ 7 వారాల యొక్క అభిషేకం చేసుకుంటే స్వామివారికి కోరిన కోరికలు నెరవేరి హిమలు సుఖంగా ఉంటారు. ఇది పూర్వమే అసలు పురాతనమైనటువంటి విగ్రహం కాబట్టి అందరూ కూడా వచ్చి పొరుగు దేశాల నుంచి కూడా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారి విగ్రహం దగ్గర అభిషేకం చేసుకుని పురాతన పొంది మోక్షం పొందుతున్నారు. సంతానానికి అభ్యంతరం లేకుండా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని వెళుతున్న తీర్థప్రసాదాలు తీసుకుని వెళుతున్నారు. ఆషాఢమాసం శుద్ధ షష్ఠి, కుమార షష్ఠి. ఈ కుమార షష్ఠిలో ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి సంతానం సంపూర్తిగా పూర్తిగా కలుగుతుంది. అనుమానం ఏమీ లేదు. ఈ షష్ఠి స్వామివారికి అభిషేకం చేసుకుంటే కనుక మనసులో ఉన్న కోరికలు నెరవేరి 7 వారాలు స్వామివారికి అభిషేకం చేసుకుంటే కనుక మనసులో ఉన్న కోరికలు నెరవేరి హిమలు సుఖంగా చివరి కాలంలో మోక్షాన్ని పొందుతారు.